హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లండన్ బ్రతుకులు. సో నేనైతే రీసెంట్గా ఫ్రాన్స్లోని ప్యారిస్కి అయితే వెళ్ళాను. సో ప్యారిస్ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి అంటే ఈఫిల్ టవర్ ఒకటి, సెకండ్ వచ్చేసి లువేరా మ్యూజియం. లువేరా మ్యూజియంలోని మొనాలిసా పెయింట్ అనేది మనకు బాగా గుర్తొస్తుంది. సో అలాంటిది ఈరోజు ఫస్ట్ అయితే మనం ప్యారిస్లో దిగంగానే ఫస్ట్ మనం ఈఫిల్ టవర్కి అయితే వెళ్ళాము. మార్నింగ్ వ్యూ కన్నా కూడా నైట్ వ్యూ అనేది చాలా బాగుంటుంది. సో ఈ ఈఫిల్ టవర్ అనేది సరే అని చెప్పేసి అసలు నైట్ వ్యూలో ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యాను నేను, మా ఫ్రెండ్ అయితే. కానీ అసలుకి ఒక్కసారిగా చూసినప్పుడు నాకైతే నిజంగా అది సినిమాల్లో చూసే కన్నా కూడా, వీడియోల్లో చూసే కన్నా లైవ్లో చూసినప్పుడైతే సరే ఈ ఒక్కదాన్ని చూడడం కోసమైనా ప్యారిస్ వెళ్ళొచ్చు అనేలా అయితే నాకు అనిపించింది. సో ఇలా ఇది ఆల్మోస్ట్ దీని కన్స్ట్రక్షన్ వచ్చేసి 2 years పట్టింది. 1987 నుంచి 1989 వరకు అయితే కన్స్ట్రక్షన్ పట్టింది. మనం ఒక చిన్న ఇంటిని కట్టడానికి 3-4 సంవత్సరాలు తీసుకుంటాం. అట్లాంటిది ఒక ఐకానిక్ బిల్డింగ్ కట్టాలంటే ఆల్మోస్ట్ 2 years అయితే పట్టింది. ఇది టోటల్గా చూసుకుంటే 330 meters అయితే ఉంది. అంటే ఆల్మోస్ట్ 1000 feet, 1000 అడుగులు అయితే ఉంది. కానీ ఇది నువ్వు ప్యారిస్లో దిగిన ఏ డిస్టెన్స్ నుంచి చూసినా, ఎటు కనుచూపు మేరలో ఎక్కడి నుంచి చూసినా కానీ ఈ బిల్డింగ్ అయితే మనకు కనపడుతుంది. ఇది టోటల్గా 3 floors అయితే ఉంటుంది. ఎవరైనా వెళ్ళి ఉంటే ప్లీజ్ కామెంట్ ఆన్ బిలో సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.